నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మౌనిక నెల్లూరు, వివాహం అయ్యి 3 సంవత్సరాలు, పిల్లలు లేరు. 6 సంవత్సరాల నుండి వచ్చింది. ఆవిడ ఏం పేరు? నీ పేరు? రాజు సార్. రాజు. నీ పేరు రాజు. ఏం పేరు? సంగీత కుమారి సార్. సంగీత. నిన్న వచ్చారు? వచ్చారు. ఎక్కడ ఉంటారమ్మా మీరు? బోడుపల్లి సార్. బోడుపల్లిలో ఉంటారా? రాత్రి నిన్న సాయంత్రం తీసుకొచ్చినకి ఇప్పటికి ఏమన్నా మార్పు వచ్చిందా? అట్లే ఉందా? నిజమే చెప్పండి. మొత్తం బాగా ఎక్కువ పెయిన్ అయిపోయింది సార్. నైట్ అంతా బాగా ఏడ్చేసేసేసింది. మీ వాటర్ తల్లంగినంతసేపు బాగుంటుంది, మళ్ళీ వాటర్ అయిపోగానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఆ వాటర్ ఏమన్నా ఆహారం వెళ్ళిందా? తినింది సార్. ఈసారి చప్పట్లు కొట్టాడు గట్టిగా. అసలు వాళ్ళిద్దరు ఇప్పుడు తినింది సార్. 9 days నుంచి నిన్న ప్రార్థన చేసినాక అప్పుడు తినింది సార్ కొంచెం కొద్దిగా. ఓకే, చప్పట్లు కొట్టండి. ఈ అమ్మాయి లాస్ట్ ఒకప్పుడు వచ్చారు ఇక్కడికి. ఎన్ని నెలల క్రితం వచ్చారు? 4 months బ్యాక్ సార్. 4 నెలల క్రితం చక్కగా మంచిగా ఉండి వచ్చింది. అసలు ఆమెకు ప్రాబ్లం ఉన్నట్టుగా కూడా తెలియదు, ఆవిడ చెప్తే తప్ప. ప్రార్థన చేసి, రామ్మ ఒక స్పాన్సర్ చేసుకో, తగ్గిపోతుంది, ఏం బాధపడుతుందంటే రొమ్ము క్యాన్సర్ ఏదో అని చెప్పారు. సర్లే అని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి రావాలన్నా కూడా రావడానికి వీలు పడలేదంట. ఈ లోపల ఇక్కడ అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి ఏలూరు వంగాయగూడ హాస్పిటల్కి వెళితే వాళ్ళు ఈ రూమ్ కాడ కరెంట్లు పెట్టి అది పెట్టేసరికి మొత్తం ఈ చెయ్య పని చేయకుండా అయిపోయింది కదా. చెయ్యి కాలు పని చేయకుండా అయిపోయింది. ఇదైతే నల్ల మసిగొబ్బ అయిపోయింది ఆ కరెంట్లు పెట్టిన, నల్లగా మాడిపోయి పుండ్లక పేలిపోతుంది సార్ మొత్తం అంతా. ఇలా ఉండగా అక్కడ మరి ఎవరు చెప్పారు ఇంకొక ఆశ్రమం క్లినిక్ సార్. ఇక లాస్ట్ గా స్టేజ్ దాటిపోయింది. ఇంజెక్షన్ ఇచ్చి 1-2 days నిన్న ఆమె ఇట్లా లేదు, ఉబ్బిపోయి ఉంది. ఎక్కువ అయిపోయింది. నిన్న ఇక్కడ వచ్చారు. అప్పుడు వాళ్ళ అదృష్టం బాగుంది, నేను వచ్చారు. నేను వాళ్ళ భార్య అనుకోవట్లేదు, వాళ్ళ అత్తగారు ఎవరో పెద్దవాడిని తీసుకొచ్చారు అనుకోండి. ఉబ్బిపోయింది, మొక్కం ఉబ్బిపోయి, ఇది ఉబ్బిపోయి, చాలా గలీజు, ఇబ్బందులు పడిపోయి, నరకం చూస్తుంది. చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. ఎంతసేపట్లో వచ్చింది చెయ్య కాలు? ప్రార్థన వెంటనే. ఇంకొక విచిత్రం చెప్తాడు ఆయన, ఏడుపు వచ్చింది నాకు. వాళ్ళిద్దరు ప్రేమించుకుని 2 పిల్లలు, చక్కగా ఉంది, చాలా అమ్మాయి బాగుంది. ఇప్పుడు అట్లా అయిపోయింది. ఒక హాస్పిటల్ గారు తీసుకెళ్తే ఏమన్నారు తమ్ముడు చెప్పేసి, డైరెక్ట్ బతకదు, సోదిలేసి చంపేద్దాం అన్నట్టు ఆశ్రమం అడ్రస్ పెట్టారు సార్. నాకు తెలియక నేను వెళ్ళాను. అక్కడ నుండి ఆశ్రమం గురించి మీకు తెలిసే వచ్చారా, లేకుంటే మీరు డైరెక్ట్ వచ్చేసారంటే, లేదు వేరే డాక్టర్ ఇట్లా సజెషన్ చెప్పారు తగ్గుతుందని. లేదు, ఇది అలా కాదు, 4th stage దాటిన వాళ్ళు, నొప్పిని భరించిన వాళ్ళు సోదిలేసి 1-2 days డెడ్ అయ్యేటట్టు చేసే ఆశ్రమం అని చెప్పారు సార్. లాస్ట్ గుండె జారిపోయి ఆయన మైండ్ బ్లాక్ అయిపోయి పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేసాడు. అప్పుడే తీసుకుని ఇక్కడికి రాగానే ఆ ఫోన్లో చూపించాడు ఈ రొమ్ముని మసి, అది ఒక కట్టి కాల్చి మసి అట్లా ఉంది, నల్లగా చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. ఈ బాధ అయితే భరించలేని బాధ అనుకుంటా. చాలా నరకం అనిపిస్తుంది. రాత్రి రోజు సిస్టర్ చూసారు, తిండి లేదు. ఈ 9 రోజులుగా తిండి లేదు. ఈ పోటు ఇది గుంజుడంట, చెయ్య కాలు గుంజుడంట. నేను వచ్చి ప్రభు అద్భుతం చేయమని నీళ్ళైనా చల్లని ఏమైనా చేశానా? మీ భార్యని ముట్టుకున్నానా? చప్పలు కొట్టండి గట్టిగా. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, మన యందు దేవుడు ఉన్నాడు. మీరు ఇక్కడికి వచ్చి మేలులు పొందుకుంటున్నారు అంతే. ఇప్పుడు ఆ పాప అప్పుడు కొంచెం నవ్వి సంతోషపడింది. హల్లెలూయా. ఏం పేరమ్మా నీ పేరు? మైక్ ఎవరికి? సంగీత కుమారి. ఇప్పుడు కొద్దిగా బతుకుతో నమ్మకం వచ్చిందా? నిన్న ఇదంతా వాపు ఉంది కదా? వాపు ఉన్నది. మీరు ప్రార్థన చేసిన తర్వాత అన్నం తినలే కదా, తర్వాత ఆకలిస్తుంది అని అన్నారు కదా. తర్వాత రాత్రి తిన్న కొంచెం అన్నం పెట్టారు. అంతకుముందు వాంతి అయ్యేదా అమ్మా? ఏమన్నా తింటే వాళ్ళు నీటు తాగినా ఏదన్నా తిన్న ఎమ్మటి వచ్చేసి వెంటనే వాంతి అయిపోయేది. మీరు ప్రార్థన చేసిండ్రు కదా సార్, తర్వాత ఆకలిస్తుంది తింటారు మీరు అన్నప్పుడు తర్వాత ముఖంలో కళ్ళు వచ్చేసింది.
కళ వచ్చింది నీకు. ఇప్పుడు బాబు నీకు ఎట్లా ఉంది, ధైర్యం వచ్చిందా? 9 రోజుల తర్వాత తనంత తానే ఆకలి అవుతుందని ఫస్ట్ టైం అనింది సార్. 9 days తర్వాత. ఆ పిల్లోడు డ్రైవింగ్ చేస్తాడంట, వీళ్ళు వేరు వాళ్ళు వేరు, వీళ్ళు ఒక కులం వాళ్ళతో ఒక కులం ఉంది, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుని 2 పిల్లలుగా అన్నారు. బోడుపుల్ల మీ సొంత ఇల్లు ఉంది, ఏదో బ్రతుకుతుంటే చూడండి ఎంత పెద్ద శోధన వచ్చేసింది ఆ పాపకి. ఇప్పుడు కూడా సార్ 5 minutes బ్యాక్ కూడా ఇప్పుడు కార్ రెంట్ తీసుకొచ్చుకుని ఉన్నాయి కదా, అది కూడా ఉండకూడదని కొట్లాట ఇంటికాడ జరుగుతుంది. ఏంటి ఇక్కడ ఉండకూడదని ఇంటికాడ కొట్లాట జరుగుతుంది సార్ కార్ది, కార్ గురించి, రెంట్ గురించి. అది అదే అందుకే ఇంతసేపు లేట్ అయిపోయింది. అసలు ఉండనిస్తలేరు ఇక్కడ సైతాన్ అనే. అదే ఇక్కడ రానికి 4 months ఎంత తప్పు చేసాడో అది అని నేను అన్నాను. కానీ ఇక్కడ ఒక స్పాన్సర్ ఇస్తే 1 నిమిషంలో క్లోజ్ చేసే దాన్ని తీసుకెళ్ళి చూడండి ఎంత ప్రభావం తెచ్చిపెట్టేసుకున్నారు, చూడండి ఎంత ప్రాబ్లం అయిపోయింది చూడండి. ఇప్పుడు కాలు చేయి కూడా ఈ రొమ్ము క్యాన్సర్ పక్కన పెట్టి మరి మొత్తం కాలు చేయి పడిపోయి పోట్లు తీపులు వచ్చేస్తుంటే ఇక ఆ బాధ చూడలేక నేను అసలు ఏంటి ఇది అనుకుని వెళ్ళి నేను చిన్న ఇలా ప్రేయర్ చేసిన వాటి ఇట్లా చల్లాను, చెయ్యి వచ్చింది, కాలు లేపేసింది, చప్పట్లు కొట్టి చెయ్యి కూడా లేపింది. ఇప్పుడు చూపించు చెయ్య కాలు, అమ్మా ఏ కాలు పని చేయట్లేదు, ఏ చేయి పని చేయట్లేదు, అది చూపించమ్మా. చూడండి అక్కడ. ఆమెన్ హల్లెలూయా. లేపమ్మా. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ కాలు పని చేస్తుందా? అదిగో అసలు అలా కదపలేదు, అసలు ఇలా కదిపితే తట్టుకోలేదు, అయిపోయినట్టుగా కాలు ఇంచు కూడా కదపలేదు కదా, అల్లాడిపోయింది. ఇలా కుర్చీలో నుంచి వీల్ చైర్ కూడా తీసుకురాలేని పరిస్థితికి వచ్చింది. మరి తండ్రి ఇక్కడ ఉండి ఎంత అద్భుతం, బ్రతుకుతుంది అనిపిస్తుంది ఇప్పుడు నీకు లేదా? అసలు ఈ విషయం జోక్గా ఉంది నాకు. ఈయన తీసుకెళ్లి భార్య ఏమైనా వెళ్తే అలా అన్నారు, 2 daysలో లేపేయమంటామని అన్నారంటే హాస్పిటల్. ఇది ఏందండి ఇది అంతా, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అయ్యా యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ 2 భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు సంతోషం అవుతుంది. ఎలాంటి సంతోషం అవుతుంది అంటే నిజంగా వాళ్ళు నన్ను ఎంత నమ్ముతారంటే, ఎంత నమ్మకం అంటే ఆ భార్య భర్తలకి చూడండి ఎంత నమ్మకం అంటే, మాకు ఫాస్ట్ అయ్యి ఉన్నాడో అంతే, ఒకటే మాట. ఏం చెప్తారు చెప్పండి? ఏ కష్టం వచ్చింది వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చింది? ఫస్ట్ భార్యకు వచ్చింది, తర్వాత భర్తకు వచ్చింది, మళ్ళీ భార్యకు వచ్చింది, మళ్ళీ భర్తకు వచ్చింది, మళ్ళీ భార్యకు వచ్చింది, మళ్ళీ భర్తకు వచ్చింది. శ్రమలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి, రోగాలు, దురాత్మలు ప్రభావం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా వచ్చేస్తున్నాయి. ఈయన కొంచెం మంచుకుంటే ఆమె పడిపోతుంది, ఆమె మంచుకుంటే ఈయన పడిపోతాడు, ఈయన మంచుకుంటే ఆయన పడిపోతాడు. ఇక్కడ ఒక కొడుకున్నాడు బెంగళూరులో, అక్కడ భార్య భర్తలు కూడా సమాధానం లేదు, వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయారు, పిచ్చి పిచ్చి అయిపోయారు వాళ్ళు. హల్లెలూయా. పిచ్చి పిచ్చి అయిపోయారు వాళ్ళు. కాసేపు దమ్ము చేస్తుంది అంటాడు, కాసేపు ఊళ్ళంతా పీకేస్తుంది అంటారు, కాసేపు అలాగా, కాసేపు ఇలాగా, కాసేపు దురాత్మ, కాసేపు చేతపడి రకరకాలుగా పీడించబడి మిడ్ నైట్ ఎన్నో రాత్రులు మేము మీకు ప్రార్థన చేశాం. రాత్రులు మిడ్ నైట్ 12, 1 గంట, 2 సమయం, ఉదయకాల సమయం. ఆయన చచ్చిపోతున్నాడు అయ్యా. హాస్పిటల్కి వెళ్ళారు కానీ 1% కూడా వాళ్ళు నమ్మరు. వెళ్ళినా కూడా వాళ్ళు ఇక్కడ మన గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఆయనకి మొత్తం అవయవాలన్నీ పాడైపోయినాయి, చనిపోతారని చెప్పేశారు డైరెక్ట్గా. నేను చెప్పిన గుట్టిగా మీరు వెళ్ళండి, నేను అందుబాటులో లేను కనుక మీరు అక్కడ వాళ్ళు ఏ మాట చెప్తారో మీరు వినొద్దని ముందే నేను చెప్పా. ఏ మాట మీకు చెప్తారు అంటే అక్కడికి వెళ్ళాక చూశారు అవయవాలన్నీ పాడైపోయినండి, ఇక ఏమీ లేదు ఈయన దగ్గర అన్నారు. అంతేనమ్మా? అలాగే అన్నారు. ఏమి అవయవాలు పని చేయట్లేదు ఏమన్నారు చెప్పు, నాకు అర్థం అవ్వలేదు. అసలు ఇంకా పనికి రాదు, రోజుకు 20,000 కట్టాలి మీరు, అట్టయితే అడ్మిట్ చేయండి లేకపోతే తీసుకొని వెళ్ళిపోండి అన్న. గాంధీ హాస్పిటల్ ఏమన్నారు? బయటకు వచ్చేసినాం. అదే అవయవాలన్నీ పాడైపోయినాయి అన్నారు. అవయవాలన్నీ నేను ముందే చెప్పాను, అన్ని వాళ్ళు ఏది చెప్పినా మీరు భయపడు. నేనున్నా మీ వెనక, చప్పట్లు కొట్టండి గట్టిగా. నేనున్నాను మీ వెనక, చప్పట్లు కొట్టండి గట్టిగా. నేనున్నాను మీ వెనక. గాంధీ కాదు, ఏ హాస్పిటల్ మీకు ఏది చెప్పినా మీరు భయపడదు. కాకపోతే వెళ్ళండి, నేను మీకు అందుబాటులో లేదు, వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళారు, వచ్చారు. మిడ్ నైటే 20,000, రోజుకి 20,000 అడిగారు అంట. వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మీకు 20,000 కట్టేదని నా అయ్యగారికి ఒక స్పాన్సర్ కొడతారు. ఫోన్లో ప్రార్థన చేస్తే లేచిపోయి వచ్చేస్తామని. రాత్రి 7 గంటలు వచ్చేసారు వెనక్కి, 12 గంటలు రాత్రి 12. అతను ఆమె ఇంకెవరు లేరు, ఆమె ఆయన పట్టుకుని ఆయన అని బాధపడితే ఆయన తీసుకుని ఆటోలో వెనక్కి వచ్చేసారు. ఒక ఫోన్ ద్వారా దేవుడు కార్యం చేసేసాడు. ఈరోజు వాళ్ళిద్దరిలో నాకు తెలిసి
నేను గొప్ప చెప్పను, గొప్పగా నేను అనుకోకూడదు, కానీ దేవుని బట్టి చెప్పాలి. ఈరోజు మీ ఇద్దరు ఉండేవాళ్ళేనా? లేదు పాస్టర్, ఇద్దరు ఎప్పుడో చనిపోయేవాళ్ళు. ఇద్దరు మాకు పరిచయం ఎంతకాలం? మీరు 6 months. 6 నెలల్లో వీళ్ళు స్పాన్సర్లు కూడా బాగానే ఇచ్చారు. వాళ్ళకు నన్ను అడగలేదండి, వద్దమ్మా అంటే లేదండి మీరు దేవుని సేవ చేస్తారు, మాలాంటి వాళ్ళని ఎంతో మంది బ్రతికిస్తారు, ఒక ప్రోగ్రాంకి మేము సహాయం చేస్తే తప్పే ఉండదండి అని చేసి ఆమె కాలు మీద ఇంతలో గడ్డ. ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా అది? 3 years. 3 సంవత్సరాలుగా ఆ కాలు ప్లేస్ చూపిస్తున్నాను ఇక్కడ. ఇగో ఈ ప్రాంతంలో గడ్డ ఉంది. ఈ మన ప్రార్థన ఇలా రాసేసరికి ఏమైంది చెప్పమ్మా? సౌండ్, గడ్డ సౌండ్ వచ్చి టప్ అని పగిలిపోయి సంపూర్ణమైన విడుదల వచ్చేసింది. హల్లెలూయా. చాలా అద్భుత కార్యాలు జరిగాయి. నిన్న మొన్న కూడా ఏదో దురదలో ఏదో వచ్చినాయి, చేతులన్నీ నల్లగా అయిపోయినాయి. మసి ఉంటుంది చూడండి, పాదాలు కింద పాదాలు చూపించింది అమ్మ. పాదాలు కింద పాదాలు పగిలిపోయి మసి రాస్తాం కదా, బ్లాక్ కలర్, చేతులు కాళ్ళు నల్లగా ఉన్నాయి. నడచలేకపోయేదాన్ని, ఇప్పుడు బాగున్నారు, మంచిగా అయిపోయారు, కనపడుతున్నారు మాకు. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. మంచిగా అయిపోయారు. ఆ పగులకి ఏమన్నా మందులు ఆడావా? ఎట్లా? లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏం లేదు. ఇక్కడ నుంచి పేరాలు తీసుకెళ్ళా, బాగా కడుక్కొని మంచిగా రుద్దు. అంటే ఒకటి వదిలేసినా మళ్ళీ ఇంకోటి పట్టేస్తుంది, ఒకటి వదిలేసినా మళ్ళీ ఇంకోటి పట్టేస్తుంది, ఒకటి వదిలేస్తే ఇంకోటి పట్టేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారా? ఏమన్నా మళ్ళీ పట్టుకొచ్చారా ఏంటి? ఏం ఫ్రీగా వచ్చారా? చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఏది అడిగితే నా తండ్రి అది సహాయం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టాలా గట్టిగా. నా తండ్రి సహాయం చేస్తాడు. బాలరాజు గారు ఎగురు గంతులే, ఈసారి మేము చూస్తాం. ఎగురు, 2 కాళ్ళు ఎత్తో. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు, కొంతమంది పిల్లలు మూర్ఖులు. చూడు, ఆయన అంత బ్రహ్మాండంగా నార్మల్గా నడిచేస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. చప్పలు కొట్టాం గట్టిగా. కృష్ణా జిల్లా బాలరాజు తుంటి ఆపరేషన్ చేయాలి అన్నారు. అక్కర్లేదు, రా ప్రార్థన చేయండి, చేస్తారా? బాలరాజు ఉన్నావా? చెయ్యతో పరుగుల మీద వచ్చేయాలి. బాలరాజు కృష్ణా జిల్లా తుంటి ఆపరేషన్ నీకేనా? ఆపరేషన్ చేయాలన్నారా? నొప్పి ఉందా? ఏంది అక్కడ నొప్పి ఉంది. ఈమె ఎవరో? వాళ్ళ భార్య అది మా నాన్న. నాన్నగారు, అమ్మగారా? తుంటే ఇక్కడ ఏది? ఇక్కడ. ఓకే, పడుకో. ఆమేన్, పడుకో. భయపడుకో. నన్ను చూడు, భయపడుకో. నన్ను చూడు, అలాగే ఉండు. ఎక్కడి నుంచి ఉందా నొప్పి? ఒక్క నిమిషం. ఎక్కడుందో నొప్పి చూడు, ఎక్కడుందో ఉందా? ఇప్పుడు తక్కువగా ఉందా? ఓకే. ఎంతమంది పిల్లలు? ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల. బాలరాజా ఏం పని చేసుకుంటారు? ఫ్రీగా ఉండండి, వ్యవసాయం పని చేస్తాం. ఫ్రీగా ఉండండి. కాల్ చూసుకోండి. ఇప్పుడు ఏముంది? నొప్పి తక్కువగా ఉందా? చప్పలు కొట్టాడు గట్టిగా. ఓకే, పట్టుకోండి అమ్మ, పట్టుకో తల్లి. ఆమె పరిశుద్ధాత్మ దేవుని శక్తి తల్లి మీద. ఆమె పట్టుకో ఈ పెద్ద. ఆమె ఆరాధన, స్తుతి ఆరాధన. నడు, నువ్వు ఏమైనా ఉంటే చెప్పు. ఆరాధన నీకే, ఓ ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. మొత్తం కాలేలా లేపు చూపించాలా? వెరీ గుడ్. ఇప్పుడు ఆయనకి మైకి ఏమంటారు? బాలరాజు గారు ఏమంటారు? నువ్వు నడు, మీ అమ్మ మీ నాన్న చూస్తారు. చూడయ్యా, మీ అబ్బాయి నడుతున్నాడా? చూడమ్మా, వెలగొన్నాడు చెప్పు. నడుతున్నాడా?
చెప్పయ్యా ఎలాగుందో అడుగయ్యా, మైకులో అడుగయ్యా. గమనడు అది కాదు, మీకు మంచిగా నడుతున్నాడు అనిపిస్తుందా? మనోడు బాలరాజన్ ఇంకా అమ్మేమో పోదు, మేమేమో అన్నమా? ఎగిరా యేసునామము జయం జయము, సాతాను శక్తులు జయం జయము, యేసునామము జయం జయము, సాతాను శక్తులు జయం జయము. ఎంతకాలం బట్టి బాలరాజు గారు మీకు ఈ బాధ? 2 నెలలు మట్టండి. పొరపాటు నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు అనుకో, అయిపోతుంది పని. చేసుకోవద్దు, నమ్మకం మీద వచ్చేది. ఎట్లా నమ్మకం వచ్చింది నీకు? టీవీలో చూసి. ఎవరిని చూసావు? టీవీలో మీ ప్రార్థన చూసి. టీవీలో మా ప్రార్థన చూసావా? 11:30 తీసుకొచ్చారా, నువ్వు వచ్చావా? మనస్ఫూర్తిగా చెప్పు. మా మీద తీసుకొచ్చిందా? టీవీలో చూసావా? ఏమని చెప్పారు టీవీలో నీకు? వీళ్ళు ఏమని చెప్తున్నారు? ఆపరేషన్ వద్దు, అక్కడికి వెళ్తే తగ్గిపోద్దని చెప్పారు. ఆపరేషన్ వద్దన్నారా? సభ్యులు ఎవరు ఆపరేషన్ అవసరం లేదో. చూడు, ఇది ఎంత గట్టిగా ఉందా మెత్తగా ఉందా చూసుకో. ఇప్పుడు చూసుకో, ఉందో మెత్తపడిపోయిందా? ఇది టైట్గా ఉంటుంది కదా, ఇలా నడుతావా కొద్దిగా? అప్పుడు ఎలా నడిచేవాడు ఒకసారి చూపించి అందరికీ. అది లెక్క చూపించో. ఎట్లా నడిచేవాడు భయ్యా? మంచిగా నడుతున్నావు, యాక్షన్ చేయి. నువ్వు ఎలా నడిచావు? రావట్లేదు ఇప్పుడు. హల్లెలూయా. అప్పుడు ఇలా నాకు తెలిసి ఇట్లా నడుతున్నావేమో పట్టేసినట్టుగా. ఇప్పుడు స్పీడ్గా నడిచేస్తున్నావా? వ్యవసాయమేనా ఇంకేమైనా చేస్తావా? ఇంకేం చేయవా? మా పిల్లలు అయితే వద్దన్నారు ఇక్కడికి. డాక్టర్లతో ఎందుకు ప్రార్థన చేస్తే తగ్గుద్దా ఏంటి అన్నారు. ప్రార్థన చేస్తేనే తగ్గిద్ది, హాస్పిటల్ ఎందుకు తగ్గిద్ది? నీకు నడువులో ఎన్నిపోస్తులు అరిగిపోతుంటే ఏ హాస్పిటల్ అయితే మొత్తం ఇది తెల్తాలి ఇది తెల్తాలి. ఇక్కడికి రండి. ఇప్పుడు ఆయనకి చూడండి, తుంటినారం పట్టేసింది. ఎన్నాళ్ళైందండి పట్టేసి మీకు? 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఆపరేషన్ నెలలు ఈ ప్రార్థన చేస్తే తగ్గిద్దనే చాలా మంది ఉన్నారు. ప్రార్థన చాలా పవర్ఫుల్. స్వాట్లు క్లోజ్ అయిపోయి చప్పట్లు కొట్టండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, కళ్ళారా చూస్తున్నారు. బాలరాజు గారు ఎగురు గంతులు ఈసారి మేము చూస్తాం. ఎగురు, 2 కాళ్ళు ఎత్తో. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్, హల్లెలూయా హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. చూడు, ఆయన అంత బ్రహ్మాండంగా నార్మల్గా నడిచేస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్, హల్లెలూయా హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. ఇక్కడ తగ్గని వ్యాధి లేదు, ఓపిక ఉండనివ్వండి. అది ఎటువంటి వారైనా ఈ యేసు నామములో విడుదల పొందుతారు. వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తితో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయునామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ యేసు నామములో వెళ్ళిపోవాలి. నాకు టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు
సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. ఆమేన్, హల్లెలూయా. నెల కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా. మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా. జ్వరం వచ్చిందని ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను. ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, ఆడికి వెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, ఆడ తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెచ్చరి మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. ఇక అట్టి పెట్టాం, ఇంటికి వచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో. విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పట్లు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక చిన్న మాట చూద్దాం. 12 అపోస్తుల కార్య గ్రంథము 5వ అధ్యాయము 12 వాక్యంలో ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలిసి కొనుటకును తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని మంచుల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల అన్యజనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చప్పట్లతో ప్రభుని కనపడతారు. వారందరూ స్వస్థత పొందిరి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో సంఘంలో జరిగిన ఒక గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గొప్ప కార్యము, హల్లెలూయా. సంఘములో గొప్ప కార్యం జరిగింది. అదేంటంటే అననీయ అనే ఆయన తన భార్యకు తెలిసి ఇద్దరు పొలం అమ్ముకున్నారు. ఆ దినాల్లో అపోస్తులు వారికి దేవుని వాక్యాన్ని బలంగా అందిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అపోస్తుల ద్వారా బలమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాడుకుంటున్నాడు, అపోస్తులను బలంగా వాడుకుంటున్నాడు. ప్రియులారా, చాలామంది దేవుని విషయంలో కాంప్రమైజ్ అయిపోతారు, కానీ దేవుని సరైన విధంగా సరైన రీతిలో గణపరచగలిగితే ప్రైజ్ ది లార్డ్ దేవుని మహిమను చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని ఆరాధించే విధంగా రకరకాలుగా ఆరాధిస్తున్నాం. ఈరోజు ఆత్మ కార్యాల విషయంలో ఎక్కడ మనం చూడట్లేదు. ఆత్మ ద్వారా దేవుడు చేసే కార్యాలను మనం ఆశతో వెళ్ళినా కూడా మనము అనుకున్నంత కార్యాలు చూడలేని కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. చాలామందికి దైవజనులు అంటే చాలా అభిమానం, ప్రేమ. దైవజనులు అంటే ప్రేమ, అభిమానం.
దైవజనులు దేవుడు వాడుకుంటున్నప్పుడు వారిని చూసి దేవుని మీద ఇంకా విశ్వాసమును కలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. దేవుడు సేవకులను తన ఆత్మతో నింపి సేవకులను వాడుకుంటున్నాడు ఈ రోజుల్లో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన సేవకులను ఆత్మతో నింపి తన సేవకులు వాడుకుంటున్నారు. ఆయన శిష్యులను కూడా బలంగా వాడుకున్నాడు దేవుడు. ఈ అననీయ సభ్యులైనటువంటి ఇద్దరు కూడా భార్య భర్తలు పొలం అమ్ముకుని కొంత దాచుకుని కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వెంటనే అక్కడ అననీయ ఇంతకేమ్మావా అని అడిగినప్పుడు అతను అలాగే మాట్లాడితే వెంటనే అతను అప్పటికప్పుడే చనిపోవటం జరిగింది. అప్పటికప్పుడే అపోస్తుల పాదాల దగ్గర ఆయన పెట్టిన దాన్ని వాళ్ళు ముట్టలేదు, అపోస్తులు ముట్టలేదు. కానీ ఇంతకే అమ్మావా అని చెప్పినప్పుడు అవును అని ఎప్పుడైతే అన్నాడో అక్కడికక్కడే నడుము పూస అలా వీక్ అయిపోయింది, ఇలా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోవటం జరిగింది. ప్రియులారా గమనించండి, దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. సేవకులు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దయచేసి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సేవకులలో యొక్క మాట ఏమైతే ఉంటుందో పలుకుతున్నారో అది మీ జీవితంలో అది ఆశీర్వాదమైతే ఆశీర్వాదము, మీ ప్రవక్తన సరిగా లేకపోతే అది శాపమైతే శాపం ఆ క్షణంలో దిగి వచ్చేస్తుంది. చాలామంది అనుకుంటారు దేవుడు అన్నీ తెలుసులే దేవుడికి అని తప్పులు చేస్తున్నారు. అన్ని దేవుడికి తెలుసులే మీకేంటి తెలిసేది అనుకుంటున్నారు. ఆయన ప్రవక్తలు, దేవుని సేవకులు, ఆయన ప్రవక్తలను దేవుడు వాడుకుంటున్నాడు. జాగ్రత్త, దేవుడు వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన ప్రవక్తలను దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. భార్య కూడా చనిపోయింది. ఆ సంఘస్థులు అప్పుడే తీసుకెళ్ళి వాళ్ళని సమాధి చేసేస్తారు అక్కడ. కానీ ఈ విషయాలు విన్నటువంటి వారిలో చాలా భయం వచ్చేసింది, చాలా భయం వచ్చేసింది, భయపడిపోయారు. కానీ ఇక్కడ విషయం గమనించినట్లయితే ఈ విషయాలన్నీ ఎప్పుడైతే ఆ సంఘములో అక్కడ జరిగినాయో దేవుని అపోస్తులకు ఉన్నటువంటి ఆత్మ అపోస్తుల మీద దిగి ఉన్నటువంటి ఆత్మ ఎంత బలంగా ఉన్నదో అక్కడ జరిగినటువంటి ఆ క్రియ వెంటనే అక్కడ అననీయ అలా చనిపోవటం, తన భార్య చనిపోవటం, అపోస్తులలో దేవుని ఆత్మ ఎంత బలంగా ఉన్నదో వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపంలో ఉండిరి. అపోస్తుల ద్వారా దేవుడు ఆత్మకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. వాళ్ళంతా ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యాలు అపోస్తుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు చాలా ఆనందం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషపడుతున్నారు. అందుకనే వారందరూ ఏక మనసు అంటే ఒకే మనసుతో ఆ సొలొమోను మండపంలో చేరి ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యేసు ఆశ్చర్యపరంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నారని విని టీవీ ద్వారా లేకుంటే ఇతరుల ద్వారా తెలుసుకుని మా జీవితంలో మాకు కూడా అద్భుతాలు జరగాలని ఎలా మీరు వచ్చారో, ఇక్కడ ఎక్కడెక్కడ నుండి వచ్చారు, ఎట్లోనో వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ అందరూ ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా.
అంటే ఆరాధించడానికి వచ్చిన మనుషులు వేరైనా మనసు ఒకటయింది అక్కడ. ఇక్కడ అందరూ మన మనుషులు వేరైనా, వేరే ప్రాంతాల నుంచి వచ్చినా మనందరూ మనసు ఒకటయింది ఇక్కడ. ఆమె హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అబ్బా, గుడ్డివాడు చూశాడు అనుకోండి, ఎంతో ఆనందం. ప్రైజ్ ది లార్డ్. కుంటివాడు నడిచాడు, ఎంతో ఆనందం. హల్లెలూయా. మూగవాడు మాట్లాడాడు, ఎంతో ఆనందం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త బలహీనతలు వెళ్ళిపోవటం, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా సమస్త బలహీనతలు వెళ్ళిపోవటం, ఆ ప్రజలు స్వస్థత పొందటం చూసినప్పుడు మనలో ఇంకా విశ్వాసం అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది. ఆమేన్. దేవుని కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రజల లోపల ప్రజలు ఆ దేవుని ఆరాధించే విషయాల్లో చాలా చక్కగా ఇంకా ఇంకా ఎదగగలిగిన కృప ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగిన కార్యాలను బట్టి అక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా సొలొమోను మండపంలో ఉండిరి. కడవ వారిలో ఎవడను వారితో కలిసి ఉండటకు తెగింపలేదు కానీ అంటాడు. అంటే ఇక మిగిలిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు భయపడిపోయారు. ఎందుకంటే కళ్ళ ముందే భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు, అందరికీ తెలిసిపోయింది. అక్కడ అపోస్తుల దగ్గర వీళ్ళు అబద్ధం ఆడినందుకే వాళ్ళు చనిపోయారు. అబద్ధం ఆడినందుకు చనిపోయారు. హరికృష్ణ 19 సంవత్సరాల నుండి ఫిట్స్ వస్తుంది, మందులు వాడుతున్నాము, తగ్గడం లేదు, పడిపోయి చెయ్యికి దెబ్బ తగిలింది, చెయ్యి లేవడం లేదు, పొలం డబ్బులు రావాలి. ఆయన హరికృష్ణ ఎవరు? మా కొడుకు సార్, నేను అమ్మను. నువ్వు తల్లివా? సార్. ఈయనకి 19 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వయసు ఆయనకి? ఉండొచ్చు సార్ 28 దాకా. పెళ్ళయిందా? పెళ్ళి అయింది, ఒక బాబు ఒక పాప సార్. భార్య ఉందా? ఉన్నది సార్. ఏది వచ్చిందా? తీసుకురాలే, ఇప్పుడు మళ్ళా ప్రెగ్నెంట్ లో ఉందా? ఓకే. మనోడికి పిట్స్ బాగా వస్తుందా? వస్తుంది. రోజుకి ఎన్నిసార్లు వస్తుంది? నెలలో 3 సార్లు వస్తుంది. నెలకి 3 సార్లు వస్తుంది. పూర్తిగా తగ్గిపోద్ది, నా మాట వినాలి. ఏం పని చేస్తాడు ఈయన? 15 సంవత్సరాల నుంచి ఏం పనికి పంపిస్తలేదు సార్. 12 పాస్ అయ్యిండు. ఎక్కడ పోయిన కంపెనీలకు ఇంకా మిషన్ పని ఇస్తారు సార్. మిషన్ పని ఇస్తే వద్దా అని నాకు ఒక్కడే కొడుకని పంపుతారు. హై పవర్ మెడిసిన్ అవుతున్నారు. రోజుకి ఎన్ని వేస్తున్నారు ఆయనకి? 2, పొద్దుమికి 2 అయ్యా. పొద్దున్నే 2, రాత్రికి 2. లేకపోతే రోజుకు 2-3 సార్లు పడతాడు. ఫిట్స్ వచ్చేస్తుందా? ఓకే 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 ఓకే. పిల్ల ఒక పాప, ఒక బాబు ఒక పాప. నాకు ఒక్క అబ్బాయి సార్. ఓకే. చిన్న ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్. ఇంటర్ చదువుకున్నావా? ఓకే. ఇప్పుడు కొద్దిగా మంచిగా అయిందా? అసలు ఎక్కడి నుంచి వచ్చాం కదా, అసలు అతను కాన్సన్ట్రేషన్లో లేడు. బ్రెయిన్ మొత్తం డెడ్ అయిపోయినట్లుగా డల్గా అయిపోయింది. ఉండడయ్యా. ఇప్పుడు ముఖం తేటగా అయిందా? తేటగా అయిందయ్యా. చిన్న నేను నిన్ను మంచిగా చేసేస్తా, ఓకేనా? ఇక లైఫ్లో నీకు టాబ్లెట్లు అవసరం ఉండదు. నేను చెప్తా ఎంత ప్రభావాలు ఉన్నాయో చూసారా మీరు? దయచేసి గమనించాలి. తప్పటి కొట్టండి. చిన్న ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంత రిలీఫ్గా ఉన్నాడో ఫేస్ చూడండి, ఆయన ముఖం చూడండి. బాబు ఆయన మైక్ ఇస్తే ఆయన పేరు, ఆయన అంత ఇంటర్ చదువుకున్న పిల్లోడు, ఏ పని లేకుండా తల్లి ఎక్కడ నా కొడుకు ఏమన్నా అయిపోతాడు అని బాధ. కలర్ ముఖం కూడా తేడా కనబడిపోయింది అప్పుడే. ఆమేన్. చెప్పు, అటు చూడు, అందరంగా చూడు, చెప్పు యేసయ్యా అని చెప్పు, మాట్లాడు. నీకు సాక్ష్యం చెప్పడం వచ్చా? నన్ను కాదు, అందరం చూడు. నీలో ఏమన్నా మార్పు కనపడిందా? అలాగే ఉన్నావా? ఏమన్నా మార్పు కనపడుతుందా నీలో? కొద్దిగా మార్పు. ఏం మార్పు కనపడుతుంది? పడిన కదా, ఫిట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తెలీదు నాకు, అసలే తెలీదు. ఓకే. పడింది కూడా తెలీదు. దగ్గర తెలిసింది. ఇప్పుడు తెలిసిందా? ఫస్ట్ పడ్డప్పుడు ఆయన చూశారు కదా,
వదిలేసాం ఆయన్ని, కావాలని వదిలేసాం. అప్పుడు నీకు అన్నీ తెలిసినాయి, అసలు లేకుండా నీకు తెలియదు ఏది కూడా. ఇప్పుడు నీ బాడీ ఇప్పుడు నీది ఇది ఉంది కదా, అంటే నడుతున్నావా ఏమవుతుందో నీకు తెలియదు. నాకు తెలిసి ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఫిట్స్ వదిలేసాయి. నీవు కూడా మాట్లాడాలన్నా ఓపిక ఉండదు. ఏమ్మా చెప్పు, మాట్లాడాలన్నా ఓపిక ఉండదయ్యా. ఇంకా పిడిసి వచ్చే టైంలో కోపంగా ఉట్టిగానే గొడవ పడి మాట్లాడతాడో తెలియదు, చాలా నీరసంగా మాట్లాడతాడు. ఓకే చిన్న, నువ్వు మంచిగా అయిపోయావు. ఆమేన్ చెప్పు. నేను చెప్తాను కదా, నువ్వు మంచిగా అయినట్టు అనిపిస్తుందా లేదా? మంచిగా అయిపోయావు. నడు, వీళ్ళందరి ముందు నడు, చూడం. నీ కొడుకుని చూడు ఒకసారి, ఆయన నడుతాడు. మాట్లాడు. ఆ కొడుకు చూడు ఎలా నడుతున్నాడు చూడు. మార్పు వచ్చిందా? ఇంటికాడ అంత స్పీడ్గా నడుతాడా? అంత స్పీడ్గా నడవడు. చిన్న రా అన్న, రా. ఆమేన్. ఒకసారి కూర్చునిలేగమ్మా, ఇలా కూర్చునిలేగు. ఆమేన్. చూడు, కూర్చున్నాడు చూడు. స్తుతించు దేవుని. ఆమేన్. లేమండి, ఇప్పుడు నేనేం చెప్తానో అదే, ఓకేనా? చప్పట్లు కొట్టండి గట్టిగా. సంవత్సరాలు కొలితే మీరు ఫిట్స్ గోళీలు మింగి జీవితాంతం మింగాలంటారు కదా, ఇక్కడ ఎవరు అలా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. కరోనాలో తలనొప్పి వచ్చింది, తగ్గడం లేదు. అప్పటి నుంచి తలలో గడ్డ తగ్గిపోద్ది. 3 సంవత్సరాలు వైట్ అవుతుంది, తగ్గిపోద్ది. కంటి ఆపరేషన్ చేయాలి అన్నారు. కాళ్ళు తిమ్మిర్లు, మంటలు తగ్గిపోతాయి. ఎవరు మిగిరేనా? రండి. ఆమె కొమ్మగూడెం, తాడేపల్లిగూడెం. మీ తాడేపల్లిగూడెమా? కొమ్మగూడెం అక్కడ కూడా ఉందా? ఆహా. ఆమెన్. దగ్గరికి రా. తగ్గించుకుంటావన్నీ? అవునండి. ఎప్పటి నుంచి చూస్తున్నావు టీవీ? నేను సంవత్సరం నుంచి చూస్తున్నాను. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. కళ్ళు మూసుకో. పట్టుకో. జాగ్రత్త. చప్పట్లు కొట్టండి గట్టిగా. సొంతగా లేవాలి.
ఇప్పుడు చెప్పండి మార్తమ్మ గారు, నడుములో నొప్పి, కుమారులో నొప్పి, నీకు బాగానే ఉంది అయ్యగారు. నడుము నొప్పి, గిడు నొప్పి, కాళ్ళు మంటలు కూడా వెళ్ళిపోయినాయి. చూసుకో, ఎన్నాళ్ళు ఉంది కాళ్ళు మంటలో? 10 సంవత్సరాలు అయిందండి. ఏమేం బాధలతో వచ్చావు తల్లి మార్తమ్మ? నాకు 20 సంవత్సరాలు అయిందండి కీళ్ళ నొప్పులు వచ్చి. చాలా హాస్పిటల్ తిరగాని తగ్గలేదు అయ్యారండి. ఇప్పుడు తగ్గినాయా లేదా? ఇప్పుడు బాగానే ఉందా? నడిచి చూపించి వీళ్ళందరికీ చప్పట్లు కొట్టండి. ఒక్కొక్కరిని భరించలేమండి మనం. హల్లెలూయా. చేతులు పైకెత్తుకో. హల్లెలూయా. ఇప్పుడు చెప్పమ్మా మార్తమ్మా, చెప్పు ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఏంటి పరిస్థితి? ఇప్పుడు బాగానే ఉంది. ఎక్కడైనా నొప్పులు ఉన్నాయా? నొప్పి అనిపిస్తుందండి. అన్ని నొప్పిలే అసలు. నడుములో కూడా నొప్పి ఉంది, అది రాయలేదు దాంట్లో. ఉట్టి కాళ్ళు అన్ని అవుతాం ఏదని చెప్పి 20 ఏదో బాగా 15 20 అక్కడ ఏమైనా రాసి చూపిస్తాను నాకు నీ మాటలు. సో 30 సంవత్సరాలు కీలవాతం అంట. మోకాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళు అరిగి ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఎగురు ఎగురు ఎగురు, పెద్ద చూడు, మీ ఆవిడ ఎగురుతుంది. ఇదిగో ఇట్లా, ఇదిగో ఇట్లా ఇట్లా గరి. అది కూడా నేనే చెప్పాలా? ఎలాగన్నా నువ్వు కనీసం ఆమె 15 సంవత్సరాలు షుగర్ అంట. ఏంటి షుగర్ అండి? 15 సంవత్సరాలు మట్టి. అవునండి. ఓకే. 6 సంవత్సరాలు అయింది. ఇది కరోనా వచ్చి. అది కూడా వచ్చింది నీకు? ఒక్కటి కూడా వదలతలేదు, అన్ని ఏమన్నా పట్టుకుంటున్నాయి. బీపీ కూడా ఉందంట. బీపీ షుగర్. కరోనాలో తలలో నొప్పి అంట వచ్చిందంట. తల నొప్పి ఉందంట కదా నీకు? ఉందండి. మెడ నొప్పులు ఇప్పుడు ఉన్నాయా? చూడు, తలనొప్పి తగ్గటం లేదంటుంది. ఇప్పుడు ఏళ్ళెట్టి చూసుకుంటే తెలుస్తుందా? గొప్పలు కట్టేసినండి తలకాలోను. ఇప్పుడు ఉన్నాయా గొప్పలు? లేవండి. చప్పలు కొట్టండి, కప్పలు కొట్టండి. గొప్పలు కట్టాలంటే గెడ్లా, ఎంతంత గెడ్ల పెద్ద నన్ను మీరు రండి అయ్యా. ఓకే రండి. గొప్పలు కట్టేసిన అంట. ఎన్ని సంవత్సరాలు మట్టి ఇది తెలుసా? అది ఎన్ని సంవత్సరాలు మట్టి? తలలో తగ్గడం లేదంట. తలలో గడ్డలో 3 సంవత్సరాల నుండి వైట్ అవుతుంది. అది తగ్గించేస్తానమ్మా, నువ్వేం చెప్పక్కర్లేదు. ఓకే. కంటి ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఎందుకు కంటి ఆపరేషన్? ఎందుకు? తలపోటని కళ్ళజోడ వేయించుకుందామని వెళ్ళాను అయ్యారు. చొక్క పెరిగిపోయింది. ఇప్పుడు నీకు 2 కళ్ళు కనపడుతున్నాయి లేవు? చూసుకో, మూసుకొని చూసుకో. అది మూసుకుంటే అది కనిపిస్తుందా? కనిపిస్తుందండి. చప్పట్లు కొట్టాడు. అదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది పాపము. వైడ్ తల్లిని దర్శించాయా, అద్భుతాన్ని చేయండి ఏస్తున్నాము. ఆమె వెళ్ళండి. ప్రైజ్ రాడండి. సాయి చెప్పమ్మా. అయ్యో ఓకే, ప్రార్థన చేస్తా. అమ్మకి ఇయ్యయ్యా. లైవ్ చూస్తున్నారు ఇప్పుడు? సరే ఇవ్వండి మమ్మీకి. అమ్మా ప్రైజ్ రాడమ్మా. రోజు వస్తుంది లైవ్, చూస్తున్నారా? రోజు 3 గంటల 4 గంటల వరకు వస్తుంది, చూడండి. ఇది ఇప్పుడు మీరు లైవ్ టీవీలో వస్తుంది కదా. సరే కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం నాయన. ప్రియ సోదరి మరి సమత విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డ మరి కాళ్ళన్నీ పుచ్చిపోయి ఎంతో భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు మీ దాసు పంపించి విడుదలపరచు నాయన. అపవాది అప్పుడప్పుడు ఆ బిడ్డను శోధించి బలహీనపరుస్తుండగా మీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను ముట్టి విడుదలపరచండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. ఓకే ఓకే సరే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. లైవ్ ఉంది, లైవ్లో వస్తున్నాం. ఓకే ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రభుకే చెల్లును గాక. హల్లెలూయా. స్తోత్రం. హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పండి చెప్పండి అమ్మా. ఎక్కడ మీరు ఏ ఊరమ్మా? మీది ఏ ఊరు? మచిలీపట్నమా? స్తోత్రములు. ప్రీతల్లి సోదరి మచిలీపట్నం నుంచి ఫోన్ చేస్తున్నారు. మీ గాయపడిన హస్తంతో ముట్టండి. ఏ శోధకుడ బిడ్డను శోధించిన యేసు నామములో విడుదల కలుగాక. ఆమేన్. వీలుంటే హైదరాబాద్లో స్వస్థత ప్రార్థన జరుగుతుందమ్మా. క్యాన్సర్ ఉంటే రండి. అది 4th స్టేజ్ అయినా కూడా తగ్గిపోద్ది. సరేనా? దయచేసి మరోసారి చెప్తున్నా,
ఎంతోమంది బిడ్డలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. 4th స్టేజ్ అంటే చనిపోతారని అర్థం కదా. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి విడుదల పొందారు. యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్టర్ చూడండి, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో. చనిపోతారు అన్నవాడు బతుకుతున్నారు. హలో అమ్మ, ప్రైజ్ రాడమ్మా. ఏమైంది? నేనే మాట్లాడుతానమ్మా, చెప్పండి. నాకు ఇంట్లో వాడట్లేదు, కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. తర్వాత ఏమో మా జీతన్న పాపకేమో వివాహానికి రాలేదు, అదే గర్భంలో మెన్సెన్స్ రాలేదండి. సరే, స్తోత్రం. తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఏ శోధనలు అయితే ఉన్నాయో అన్ని యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభుకి చెల్లును గాక. మరి చాలామంది బిడ్డలు, ఎంతో నిరాశతో ఉన్న బిడ్డలకి ఎంతో చక్కటి విడుదల ఇది. గొప్ప దేవుని నామంలో ఆయన సన్నిధిలో మరి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం, ఇది గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి మరి ఎన్నో మరి ఎంతోమంది బిడ్డలు ఫోన్ ద్వారా మాట్లాడారు. వారందరికీ వందనాలు. బలహీనలైన ఉంటే మీరు వచ్చేయండి, విడుదల పొందండి. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. ఒళ్ళంతా తిరిగిపోయి తల తిరిగిపోతుందండి, మంటలో. ఎప్పటి నుంచి ఎలాగ అవుతుంది మీకు? 2-3 నెలల మధ్య. ఏ ఊరండి మీది? ఏ ఊరు? దేవాలండి. ఓ ప్రభువా, నీ కుమారుని దాసుని బట్టి ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేయండి. బేమారు నుంచి ఫోన్ చేయాలి, అశోధనలు ఏమన్నా తొలగించండి ఇస్తున్నాం. ఆమె రైట్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమె దేవునికి మహిమ. ప్రతి శనివారం కూడా యేసువాసపురం గుర్రంగూడ హైదరాబాద్లో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ఎలాంటి వ్యాధులైనా, ఎన్ని సంవత్సరాలుగా బాధలు అనుభవిస్తున్నా ఇక్కడికి రండి, విడుదల పొందండి యేసు నామములో. ఆమేన్. హలో, హలో అమ్మా, చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? స్తోత్రం. ప్రీతాలు గారి గొంతుకు సమస్యను తొలగించి పూర్తి విడుదల ఇవ్వండి వేస్తున్నాము. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హలో, వందనాలయ్యా, చెప్పండి. గుంటూరు నుంచి చేస్తున్నాం అయ్యారు. మా ఆడవాళ్ళకి, మా పార్టీకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అయ్యారు. చూపిస్తున్నాము, మందులు వస్తున్నాం అయ్యారు. వద్దు వద్దు వద్దు, ఇక్కడికి రండి, మంచిగా తగ్గిపోతుంది. శనివారం స్వస్థత ప్రాంతానికి రండి. అదే ఇదారంటే గుంటూరు ప్రోగ్రామ్ ఉందేమో అనుకున్నాను. లేదండి, గుంటూరులో పెడతలేదు ఇప్పుడు. అసలు గుంటూరులో ప్రోగ్రాం పెడతలేదు, దయచేసి గమనించండి. గుంటూరులో ప్రోగ్రాం లేదు. ఓకేనా? స్తోత్రం. మీకు వీలుంటే వచ్చేసాను నేను. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర వీళ్ళు ఉన్న వాళ్ళు రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె వీళ్ళ వారి యొక్క మంచి ఆరోగ్య శక్తి బాగుంది. ఏ శోధన తొలగించండి. దయచేసి గమనించండి. ప్రతి శనివారము యేసువాసపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ స్వస్థత ప్రార్థన జరుగుతుంది. హలో, 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 ప్రైజ్ లార్డ్ అండి. తెనాలిగా చెప్పండి. అవును బ్రదర్, ఏమైంది మీకు? అది చెప్పండి. వందనాలయ్యా. ఆపరేషన్ చేశారు, ఎంత నొప్పులు కొడితే రండి, వద్దు, నొప్పులన్నీ వేస్తున్నాం. ఆపరేషన్ ఎంతకాలం అయింది? ఆపరేషన్ అయ్యి ఎంతకాలం అయింది? 5-6 నెలలు. ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయా? ఓకే, స్తోత్రం నాయన. మీ ప్రియదాసులు ఆపరేషన్తో బాధపడుతున్నారు. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకోవటానికి, ఆ నొప్పులు తొలగించడం సాయం చేయండి. మీ చేతి మీద రేపు విడుదల వాళ్ళు వచ్చి నేను కనపరచాలి, సాయం చేయండి యేసునామములో. ఆమేన్, ఆమేన్. మరి ఎన్నో యేసు ఆశ్చర్యపరులు జరిగే స్వస్థత కార్యాలను మీకు చూపించడానికి మేము సంతోషపడుతున్నాం. అయితే ఈ ముగింపులోకి వచ్చి ఉన్నాం. దయచేసి బ్రేక్ లేదండి, చిన్న ప్రార్థన చేస్తాను. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. బాధలో ఉన్నాము. మా ఆయన పనికి
కూడా దొరకట్లేదు ఎక్కడికి వెళ్ళినా. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను. మీకు వందనాలు ప్రభా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ వీళ్ళకి మేలు చేయండి. ఘనత మహిమ ప్రభలు ఆయన పనికి వెళ్ళాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. యేసునామములో ఆమేన్. ప్రతిరోజు ఉదయం 10:30కి వస్తుంది. మళ్ళీ అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ప్రోగ్రాం వస్తుంది. చూడండి. ఎవరైతే బాగోలేదో వాళ్ళకి చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? పోయిన వారం పోయిన వారికి ఈ వారికి ఏమైనా మార్పు వచ్చిందా? ఏం మార్పు వచ్చింది? అంతకుముందు ప్రేయర్ చేసుకునేదాన్ని కాదు, ప్రేయర్ చేసుకునేదాను కాదు. ఇంకా ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నావా? తింటున్నా కొంచెం. అన్నం తినేదాను కాదు, ఇప్పుడు అన్నం తింటున్నావా? ఇప్పుడు నీ పేరు సుమ అన్నావు కదా, ఎక్కడ మీ ఊరు ఎక్కడ? పోయిన వారు ఇట్లా మాట్లాడట్లా నీకు లేదు, వ్యక్తం ఇట్లా మెరుకులు తిరిగిపోతున్నావు, తెలుసా ఆ విషయము? ఆమేన్. ఏంటమ్మా మీ అమ్మాయి సమస్య ఏంటి అసలు? 15 సంవత్సరాలు అవుతుంది సార్. 15 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు మీకు మొత్తం? 3 పాపలు. 3 పాపలే. ఈమె రెండో. ఈమెకు పెళ్లి కాలేదు, వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు. వాళ్ళకి చిన్నోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయా? ఈమెకి కాలేదు. డిగ్రీ చేసింది, చదువుకుందా? ఇక పరిస్థితి డిగ్రీ చేసింది అట్లే. ఆమెకి ఏమి శోధించిందో మాకు తెలియదు. అన్నం తినది. అన్నం 15 సంవత్సరం నుంచి నీళ్ళు తాగది. వాటర్ అంటే తాగది. ఇప్పుడు వాటర్ కూడా తాగదు, అసలు తాగదు వాటర్. ఓకే. పోయిన వారం వచ్చారు మీరు ఇక్కడికి? పోయిన వారం వచ్చి. ఇప్పుడు మార్పులు ఏమొచ్చింది అమ్మలో? మార్పులో తింటుంది, కొంచెం నీళ్ళు తాగుతుందా లేదా? తాగుతలేదు, నీళ్ళు వాటర్ మాత్రం తాగుతుంది. అమ్మ తాగుతున్నావా నీళ్ళు? నీళ్ళు తాగుతావట్లే, అన్నం తింటున్నావు అంతే. ఓకే. 15 సంవత్సరాలుగా ఈ సమస్య. పోయిన వారం వచ్చారండి. ఇక ఇంత చెయ్య ఎంత కాలు ఇప్పటికీ అలాగే. కాకపోతే మనిషిలో మార్పు వచ్చింది, నాకైతే కనపడుతుంది మనిషిలో మార్పు. స్నానం చేసేది అయితే కౌజండి నీళ్ళు మొత్తం ఖతం కావాలి, పోసుకుంటూనే ఉంటది. ఇక ఇక్కడికి ఆమె ఇంట్రెస్ట్ వచ్చిందా? మీరు రప్పించారా అక్కడికే? మేము మా బిడ్డ కామిరెడ్డి నుంచి ఇక్కడికి వచ్చిందట మా అల్లుని తీసుకొని. ఏ బిడ్డ? మా పెద్దమ్మ బిడ్డ. ఆమె చెప్పింది అన్నట్టు, అమ్మ మరి తీసుకుపోయే చెల్లెను జర మంచిగా అవుతుంది, చీకటి బంధకాలు ఉన్నట్టు చెల్లెకు. సరే బెట్టికి మేము అడుక్కుంటాం, మాకు తెలియదు కదా ఇక్కడ తెలియదు. అడుక్కుంటా ఇక్కడ వచ్చినాం. ఇప్పుడు నా బిడ్డ మంచిగా కావాలి, నేను ఇంకా మంచిగా కావాలి నా బిడ్డ. అవుతుంది. దేవుని చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. చూడండి, నిజంగా మరి దేవుడు ఇక్కడ ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు అంటే, మరి ఆ బిడ్డ ఇంటికి పెద్దదే, అంతేనా? రెండో ఆమె. ఈమెకంటే పెద్ద ఆమెకి వివాహం అయిపోయింది, చిన్న ఆమెకి అయింది. ఈమె కాలేదు, ఈమె ఇట్లుందని చేసుడు లేదు. ఈమెకు వాడనుగా హాస్టల్లో వాడడానికి జాబ్ కూడా వచ్చింది, కానీ బాధతో ఉండి పంపించలేదు. ఓకే. బాధపడి మళ్ళీ ఒక్కతోడ ఇబ్బంది అవుతుంది, ఎట్లా పంపించాలని మంచిర్యాలలో వేసిర్రు ఆమెను. అసలు ఈమెకి మెంటలా లేకుంటే దెయ్యమా ఏంటి అసలు? మీరు ఏమనుకున్నారు? ఈ మెంటల్ అని మొన్న అన్న ఆ మెంటల్ హాస్పిటల్ వారేసేస్తా బాబిడంతో అయితే లేదు. ఎంత సతాయిస్తా అంటే అంత సతాయిస్తా, తినేది చెయ్యేది. ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ వాటర్ ఉంది అనుకుంటా. వాటర్ తాగితే చాలా మీ అమ్మాయి ఇంకా వాటర్ తాగాలి. నేను నా బిడ్డ వాటర్ తాగిపిస్తే 15 సంవత్సరాలు వాటర్ తాగకుండా ఎలా బతుకుతుంది అసలు? దేవుడు బతికిస్తుండ మరి ఇట్లా నాకు అర్థం అవుతలేదు. చేతులు పైకెత్తురా తల్లి. 15 సంవత్సరాలుగా వాటర్ లేదు, ఫుడ్ కూడా చాలా తక్కువ అంట. ఈ వారం అంటే పోయిన శనివారం వచ్చారు, మళ్ళీ ఈ వారం రమ్మన్నాను నేను కావాలని. పోయిన వారం అలిం కాలే, ప్రార్థన చేస్తుంటే గుండెలోకి ఇట్లా ఎంత ఎత్తు వచ్చేస్తుంది, ఎదురమ్ములు అంటుంది. అమ్మా ఇప్పుడు నేను కొంతవరకు ఫ్రీ చేస్తున్నాను, వచ్చే వారం కూడా రండి అన్న. పట్టుకోండి, ముగ్గురిని పట్టుకోండి. హల్లెలూయా, జాగ్రత్త. హల్లెలూయా. లేపండి బాబులే. ఇప్పుడు నువ్వు ఎట్లా అనిపిస్తుంది, నీకేమైనా తెలుస్తుందా? వాటర్ తాగిపిచ్చి నేను తాగినావా? డిగ్రీ చదువుకున్నావమ్మా, నీకేమీ బాధలు లేవు తల్లి. ఇప్పుడు ఎంత పెద్ద ఇక్కడ ఇప్పుడు దాకా ఇలా పట్టేసినట్టుంది తెలుసా నీకు? ఇలా 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 ఒత్తు పట్టేసినట్టుంది. అదే అర్థమైందా? అది వదిలిపోయింది. నీ కాళ్ళలో కూడా జిల్ల పెడుతుంది, గమనించావా? అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావా, ఇంకేమైనా డిస్టర్బ్గా ఉన్నా అనిపిస్తుంది నీ మైండ్? గొంతుకులో
గొంతులో ఆయాసం అనిపిస్తుంది. ఓకే రైట్, ఇప్పుడే చూద్దాం. యేసయ్యను యేసయ్యా అనుమా యేసయ్యా ఒకళ్ళు విడిపించబడటం అనేది చిన్న సంగతి కాదు. ఆ బిడ్డ మెంటల్గా ఎంత బాధ. ఏ ఊరండి మీది? మెదక్. పాపము టీవీలో మీరు చూసారు, ఎవరన్నా చెప్పారా? రిలేషన్. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు చూసావా? చప్పట్లు కూడా. నవ్వు ఎంతకాలమైందో నీకు తెలుసు? అసలు నవ్వు రాదు నీకు, నవ్వు రాదు కదా. ఏడుపు వస్తుంది కానీ నవ్వు లేదు. ఇప్పుడు ఈ సిస్టర్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా పూర్తిగా సాతానుడు వెళ్ళిపోయాడు. ఆమె వాటర్ అయితే నీకేమనిపిస్తుంది చెప్పు? అంటది కదా. ఆమె ఇప్పుడు పాపకి బ్లడ్ సర్క్యులేషన్ సూపర్గా ఉంది, అన్ని అవయవాలు సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే సాతాను ఏ అవయవం మీద దాడి చేసిందంటే అన్ని అవయవం మీద దాడి చేసింది అపవాది. చేతులతో ఎవరిని ముట్టుకోబుద్ది కాదు, కళ్ళతో ఎవరిని చూడబుద్ది కాదు, ఎవరితో మాట్లాడాలనిపించేది. ఇప్పుడు ఎట్లా ఉందరా? అందరిని చూడు, మంచిగా అనిపిస్తుందమ్మా. ఇంకో కోరం కూడా రామ్మా, నీ భవిష్యత్తు. రైట్, గాడ్ బ్లెస్. ఇంకేం లేదు, నేను చెప్తాను నీకు తల్లి, ఓకేనా? చూడండి, పాపము అనిపిస్తుంది కదా. చూడండి చేతులు, చూడండి ఎంత చూడండి ఎంత పాపం బక్కగా అయిపోయి, తిండి తినక, తిండి నీళ్లు అనేది మనకు ముఖ్యం. ఆ రెండు ఆ బిడ్డ లేవంట. పోయిన వారు ఇక్కడికి వచ్చాక కొంచెం ఆహారం తింటుంది, ఇప్పుడు వాటర్ తాగింది. సాతాను ఏం చేస్తారంటే వాటర్ తాగనివ్వదు అన్నట్టు గొంతుకులో, అర్థమైందా? అది బేదుల్లాగా ఈ కడుపులో, ఈ ఛాతులో కూడా ఇలా ముద్దగా పిండేసినట్టుగా ఇక్కడ వరకు వస్తుంది. బ్యాగ్ అరికాలు మొదలుకొని నెత్తి వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. కడుపులు ఏంటి ఇలాగా ఏదో గుచ్చినట్టుగా ఇలా ఒకసారి అదే పోట్లు టప్ టప్. ఆమె ఒళ్ళంతా వేడైపోద్ది, ఇదంతా వేడిగా అవుతుందా? ఇప్పుడు వయసు ఎంత ఉంటుందో తెలుసా నీకు? 34. అమ్మాయి అట్లా ఉందా? 34 అంటే పిల్లలు వచ్చేసి ఆగిపోతారు కూడా. ఇవరికి పెళ్ళి కూడా లేదు. ఏం చదువుకున్నారు? ఎక్కడ? మెదక్లోనే. చాలా చిరాకు ఉంటుంది మీ మీద, చిరాకు. అదే చిరాకులో కోపం ఉంది బాగా. చచ్చిపోతే బాగుంది ఊరికి. నువ్వు చాలా బాగున్నావు, ఏం చచ్చిపోద్దు. చప్పట్లు కొట్టాడు, గట్టిగా చప్పట్లు కొట్టాలి, వెళ్ళిపోవచ్చు. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.